నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆధిక్యంలో మొదటి స్థానం ఉద్యోగులది. పని చేయడంలో, శాలరీ హైకులు పొందడంలో అయితే కాదు, డబ్బులు పెడితే తిరిగి డబ్బులు వస్తాయంటే నమ్మడంలో, అమాయకత్వంలో కూరుకుపోవడంలో ఆధిక్యం. గట్టిగా చెప్పాలంటే సైబర్ నేరాల ఉచ్చులో బిగుసుకుపోవడంలో ఆధిక్యం. వీరొక్కటే కాదు, ప్రముఖులు, వృత్తి నిపుణులు కూడా బాధితులే. ఏఏ లాంటి ఆధునిక టెక్నాలజీ తరుముకొస్తున్న ఈ కాలంలో చదువుకుని, అంతేకాదు ఉద్యోగాల్లో అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఉయ్యాలుగుతున్నారు. మరి అలాంటి వారు ఎవరు, వారి లెక్కలేంటో చూద్దాం. పోలీస్ శాఖ విశ్లేషణలో వెల్లడైన విషయాలను చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాల బారిన పడి సొమ్ము పోగొట్టుకుంటున్న బాధితులు ఎక్కువ మంది ఉద్యోగులే ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 8 నెలల్లో నమోదైన సైబర్ నేరాల కేసులో మొత్తం 1833 మంది ఏకంగా 633.13 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. వారిలో 764 మంది అంటే 41.6% ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే. వారి తర్వాత స్థానంలో ప్రజల్లో బాగా ప్రాచుర్యమున్నవారు ప్రముఖులు 697 మంది అంటే 38% ఉన్నారు. ఆపై ఎక్కువగా విద్యార్థులే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఈ నేరాల కట్టడి చర్యల్లో భాగంగా బాధితుల వివరాల్ని విశ్లేషించిన పోలీస్ శాఖ ఇటీవల ఒక నివేదిక సిద్ధం చేసింది. దాని ప్రకారం ఆంత్రప్రెన్యూర్లతో పాటు వైద్యుల వంటి వృత్తి నిపుణులు సైబర్ నేరాలకు బాధితులుగా మారుతున్నట్లుగా తేలింది. ప్రధానంగా డిజిటల్ అరెస్టులు, కొరియర్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు ఉన్నాయంటూ బెదిరింపులు, యూపీఐ, ఆన్లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ మోసాలు, ఫిషింగ్, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్లో పెట్టుబడులు, ఈకేవైసీ పేరిట న్యూడ్ వీడియో కాల్స్ వంటి మోసాల బారిన పడుతున్నారు. బాధితుల్లో సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో 30 నుంచి 45 మధ్య వయస్కులు 35% ఉన్నారు. ఎక్కువగా 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారు, అంతేకాకుండా 22% ఉన్నట్టుగా తెలుస్తోంది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు 21% ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉండటం విశేషం. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సైబర్ నేరగాళ్లు ఏకంగా 633.13 కోట్లు కొల్లగొట్టారు. సగటున రోజుకు 2,66 లక్షలు దోచేశారు. అందులో 1,46 మాత్రమే పోలీసులు తిరిగి రాబట్టగలిగారు. మరో 61,59 లక్షల రూపాయలు నేరగాళ్ల పరం కాకుండా స్తంభింప చేయగలిగారు. సిబిఐ, ఈడీ అధికారులు అంటూ ఫోన్లు చేస్తారు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ వారి ఆధీనంలోకి తీసుకుంటారు. భయపెట్టి ఆందోళనకు గురిచేసి బాధితుల నుంచి తమ ఖాతాల్లో సొమ్ము జమ చేసుకుంటున్నారు. కొరియర్, పార్సిల్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామని చెబుతారు. బాధితుల పేరిట వచ్చిన పార్సిళ్లలో మాదక ద్రవ్యాల్లో, ఆయుధాలు ఉన్నాయని, కేసు నమోదైందని భయపెడతారు. దాని నుంచి తప్పించారంటే తాము చెప్పిన ఖాతాలో సొమ్ము వేయాలంటూ బెదిరిస్తారు. మేమేం ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్, డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయని చెబుతూ సివివి నెంబర్, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తూనే ఉన్నారు. మనం మోసపోతూనే ఉన్నాం. ఇప్పటికైనా అలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కృషి చేద్దాం.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ మస్తాన్ రావు గారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. ఓకే, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట ఏదైనా ఉందంటే సైబర్ నేరాల గురి కావడం. నేరాలకు సంబంధించి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నాం, బెదిరింపు కాల్స్ వచ్చాయి, దీనివల్ల డబ్బు తీసుకున్నారు అని చెప్పేసి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అంటే ఎటు పోతుంది, అసలు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మీ ద్వారా విశ్లేషణ. గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. మనకి ప్రస్తుతం అంటే గతంలో చట్టాలు అనేవి ఏంటంటే నేరాలకు సంబంధించి ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ప్రధానంగా ఇప్పుడు ఎదుర్కొంటుంది అయితే సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ లో దాదాపు అందరూ చిక్కుంటున్నారు. అటు విద్యావంతులు మామూలుగా ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ జనరల్ గా ఇట్లాంటి వాటికి గురవుతుంటారేమో అనేది మనం అనుకుంటాం. కానీ సైబర్ క్రైమ్ యొక్క విశేషం ఏంటంటే వాళ్ళు ఎంత విద్యావంతులైనా, ఎక్స్పర్ట్లైనా, వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైనా కూడా, మేధావులైనా కూడా వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి టెక్నాలజీ అంటే క్యాష్ రూపంలో కాకుండా మనకి మన యూపీఐ రూపంలో కానీ లేకపోతే పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎప్పటి నుంచి అయితే పెరిగాయో దానికి సంబంధించి అది ఎంత సౌలభ్యంగా ఉంటుందో అంత వాళ్ళకి ఇబ్బందికరంగా వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడానికి ప్రధాన రహదారిగా కూడా మారిపోతున్న పరిస్థితి ఉంది. అంటే దీనికి ఏంటంటే టెక్నాలజీ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేంత అనేక చర్యలు చేపడుతున్నా కూడా ఫుల్ స్టాప్ పెట్టేంత పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే టెక్నాలజీతో పోటీ పడుతూ సైబర్ నేరగాళ్ళు కూడా విజృంభించేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అట్లాంటి సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన సిమ్ కార్డ్స్ ని వేరే రూపంలో తీసుకురావడం కావచ్చు, లేదంటే వాళ్ళ ఫోన్లకు సంబంధించి హ్యాక్ చేయడం కావచ్చు, లేకపోతే యాప్ల ద్వారా ఫోన్లని వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావడం కావచ్చు, మాల్వేర్ లాంటి సాఫ్ట్వేర్ లాంటి వాటిని ఉపయోగించి వాటిని అన్ని తీసుకొని వాళ్ళు సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తా ఉన్నారు. దీనికి ఏంటంటే మనము రాజ్యాంగం పెట్టినప్పుడు కానీ చట్టాలు కూడా సైబర్ క్రైమ్ ప్రకారం కూడా రూపొందించిన పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే వాటికి సంబంధించి ప్రభుత్వాలు కూడా వేగంగా స్పందిస్తున్న పరిస్థితి. భారత ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రతిరోజు ప్రస్తుతం మొన్న మే నెల వరకు చూసుకుంటే రోజుకి దాదాపు మన భారత సైబర్ క్రైమ్ కి సంబంధించిన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది. దాని గణాంకాల ఆధారంగా చూస్తే దాదాపు రోజుకి 7,000 సైబర్ క్రైమ్ కి సంబంధించిన కేసులు వాళ్ళు ఏదైతే పోర్టల్లో పెట్టారో వాటిలో నమోదవుతున్న పరిస్థితి. అంటే దాని సీరియస్నెస్ ఏ విధంగా ఉంది, ఎంతలా మోసపోతున్నారు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళని సైబర్ క్రైమ్ వాళ్ళు దోచుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే భారత కేంద్ర ప్రభుత్వం ప్రకారం చూస్తే ఏం చేసిందంటే ఈ సైబర్ క్రైమ్స్ పెరిగే కొంది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేది ఒకటి పెట్టింది, NCCRP అంటారు. అదేవిధంగా దీనికి సంబంధించి చూసినట్లయితే I4C అనేది కూడా దీనికి టెక్నికల్ గా పిలుస్తారు. I4C అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరైనా ఈ సైబర్ నేరానికి పాల్పడిన వాళ్ళ మీద శిక్షలు అనేవి చాలా నామినల్ గా ఉంటున్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళకి సీరియస్నెస్ కానీ దానిలో వాళ్ళకి భయం కానీ లేని పరిస్థితి ఉంది. అందువల్ల వాళ్ళు రోజు రోజుకి విజృంభించిన పరిస్థితి. ఇప్పుడు మనం పోగొట్టుకున్న డబ్బుల వరకు చూసినట్లయితే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు చెప్తాను. 2021 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపు 10,309 కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా ఈ సైబర్ నేరగాళ్ల ద్వారా తరలిపోయాయి, వేరే దేశాలకు తరలిపోయాయి. అంటే ప్రధానంగా సైబర్ నేరగాళ్ళు ఏంటంటే వేరే దేశాల నుంచి ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఏమేమి ఆఫర్ చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మన బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకుంటారు. ఆ తర్వాత బలహీనతలు అంటే ఏంటంటే ఏదైనా మీకు లాటరీ వచ్చిందని, ఆ లాటరీలో మీకు ఫ్రీగా ఐఫోన్ వచ్చిందని, లేదా ఇంకొక ఫోన్ వచ్చిందని, లేదా మీకు కారు గెలుచుకున్నారని, విదేశాల నుంచి మీకు అక్కడి నుంచి రావాలంటే కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని, అదేవిధంగా మీకు వచ్చే శారీ వచ్చిందని, లేదా ఇట్లా అంటే ప్రజల్లో ఏదైతే ఒక ఆశ ఉంటుందో ఆ ఆశని వాళ్ళు దాన్ని వాళ్ళ బలహీనతల్ని క్యాష్ చేసుకునే విధంగా వీళ్ళు వాటిని రూపొందిస్తుంటారు. దానికి సంబంధించి ఏంటంటే వీళ్ళకి ఫోన్ చేయటం, మేము ఒక లింక్ పంపించాం, ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు పొందవచ్చు. దాని ప్రకారం మేము మీకు మీ అడ్రస్ కానీ
చిన్న ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్తే మీ మీ అడ్రస్కి మేము పంపిస్తామని చెప్తారు. ఎవరైతే దానికి ఆశపడి ఆ విధంగా ఆ యాప్ని కానీ ఆ లింక్ని కానీ ఓపెన్ చేశారో ఇంకా వాళ్ళు ఆ సైబర్ నేరగాళ్ళకి వాళ్ళ ఫోను హ్యాక్ అయినట్టు కానీ వీళ్ళ ఫోన్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలో. సో వీళ్ళు ఏదైతే పిన్ నెంబర్లు కానీ ఓటీపీలు కానీ వస్తాయో ఇంకా వాళ్ళు దాన్ని ట్రాప్ చేయటం, దాన్ని వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకొని వాళ్ళ ఖాతాలకి పంపించడం, ఇదంతా ఒక పద్ధతి. రీసెంట్ గా ఏంటంటే డిజిటల్ అరెస్టులు, అంటే మనకు సంబంధించి ఏంటంటే మన నేరాలను అరికట్టేందుకు కేంద్ర స్థాయిలో ఉన్న సిబిఐ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేకపోతే సెంట్రల్ జిఎస్టీకి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించిన సంస్థలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద డాక్టర్లకు కానీ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ వీళ్ళకి ఫోన్లు చేయటం, వీళ్ళకి ఫోన్లు చేసి మీరు విదేశాలకు సంబంధించి పలానా ఫోన్ నెంబర్ గతంలో చేశారు, అది టెర్రరిస్టులకి లింక్ అయి ఉంది, లేదంటే డ్రగ్స్ సరఫరా చేసే డ్రగ్ పెడ్లర్లకి లింక్ అయి ఉంది, కాబట్టి మీరు దీని నుంచి తప్పించుకోవాలంటే మీరు పలానా మీకు ఒక ఓటీపీ వస్తుంది, దానికి సంబంధించి చెప్పాలని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు మా పై అధికారి మాట్లాడతారంటారు, అక్కడ ఒక కోర్టు లాగా ఒక డ్రామాటిక్ గా అక్కడ సినిమా టిక్ గా అక్కడ పెడతారు, కోర్టులో నుంచున్నట్టుగా బోన్ ఉంటున్నట్టుగా ఇతను అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చూపిస్తారు వాళ్ళకి వీడియో కాల్ ద్వారా. ఆ వీడియో కాల్ ద్వారా చూస్తున్నప్పుడు ఇక్కడ డాక్టర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఏ రంగానికి చెందిన పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళకు ఉండే బలహీనతలో భయాల ఆధారంగా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయాలనే ఇది కూడా రానియకుండా అంత ఒక భయాందోళనలోకి తీసుకెళ్లిపోతారు ఆ ఫోన్ చేసిన వాళ్ళు. ఆ తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే వెంటనే వాళ్ళకి ఓటీపీ చెప్పడం కానీ వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి క్యాష్ ని వాళ్ళ అకౌంట్ లోకి పంపించడం కానీ, మీరు ఆర్బీఐని పేరు కూడా ఉపయోగిస్తారు, ఆర్బీఐలో మీరు మొత్తం కూడా మీ దగ్గర ఉన్న అమౌంట్లు మొత్తం దానికి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ 2 రోజుల్లో మీకు పంపిస్తామని కూడా చెప్తారు. అంటే ఇంత అమాయకంగా ఎలా వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారు అంటే అక్కడ వాళ్ళ ఫోన్లోనే ఆ విధంగా వాళ్ళు భయపెడతారు. ఆ డ్రగ్ మార్గద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు ట్యాక్స్ మనీ లాండరింగ్ సంబంధించి మీరు విదేశాలకు తరలించారని కావచ్చు, ఈ విధమైన ఒక భయకంపితులను చేసి వీళ్ళని వాళ్ళ వాదీనంలోకి తీసుకున్న తర్వాత ఆ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి చేయటం, వాళ్ళ అమౌంట్లన్నీ కూడా మనకి చూసాం. గుడిమల్కాపూర్ లో కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు వైద్యురాలు పోగొట్టుకున్న పరిస్థితి కూడా. అదేవిధంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించి 3 కోట్ల రూపాయలు. ఆ విధంగా ఇంకో కొత్త ట్విస్ట్ ఏంటంటే అసలు మన ద్వారానే వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా కూడా మన బ్యాంకు ఓటీపీలు కానీ వాళ్ళ ద్వారా తెప్పించి వాళ్ళు కొన్ని యాప్ల ద్వారా రుణాలు ఇచ్చే యాప్ల ద్వారా రుణాలు అక్కడికక్కడ శాంక్షన్ చేయించి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఆధారంగా రుణాలు శాంక్షన్ చేయించి వాళ్ళ అకౌంట్లు కూడా తరలించుకోవడం. అంటే ఎంతగా వీళ్ళని సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తున్నారంటానికి అది ఉదాహరణ. మనకి ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా దీనికి అతీతం ఏం కాదు. తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే ఒక ఎమ్మెల్యే కూడా ఆ విధంగా సెక్షువల్లీ అంటే ఒక కాల్ వచ్చింది ఆయనకి, ఆ కాల్లో అవతల వ్యక్తి నాకెడ్గా ఉన్నారు. ఆ ఫోన్ కాల్ నేను వీరేసింగ్ గారు అని నకరేకల్కి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన కొంతసేపు చూశారు. ఆ చూసింది వాళ్ళు రికార్డ్ చేసి మళ్ళీ ఆయనకే పంపించి మీరు ఇదంతా నాకెడ్గా ఉన్న కాల్ అంతా చూశారు కాబట్టి మీరు చూసిందంతా కూడా మేము రికార్డ్ చేసుకున్నాం, దీన్ని కనుక బయటికి వెళ్ళనీయకుండా ఉండాలంటే మీరు మాకు ఇంత అమౌంట్ చెల్లించాలనేది. ఆయన ముందుగా మేల్కొన్నారు కాబట్టి కన్సర్న్ పోలీస్ కమిషనర్ గారికి దాన్ని కంప్లైంట్ చేయటం అక్కడితో ఆగిపోయిన పరిస్థితి. అలా కొంత మెలకుగా ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి. ఇక డాక్టర్లు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కూడా ఈ మధ్యకాలంలో ఈ విధమైన డిజిటల్ అరెస్టులకు వాటికి భయాందోళనకు లోనే కోట్లాది రూపాయలు వాళ్ళకి పంపించిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనేది నేను చెప్తాను. అంటే యాక్చువల్గా ఇలాంటి సైబర్ నేరాల బారిన పడేది ఎక్కువగా యువతకు సంబంధించి ఎక్కువగా వీటి వెనక ఉచ్చులో పడిపోతూ ఉన్నారు. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు చూసుకున్నా సరే 35 నుంచి 40, 50 మధ్యలో వాళ్ళు మాత్రం ఎక్కువగా వీటికి ఆకర్షితులై వాళ్ళు చెప్పే మాటలకు ఆకర్షితులై వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించాలంటారు? ఖచ్చితంగా అండి. అంటే సైబర్ నేరాలకు సంబంధించి ఏంటంటే ప్రజల్లో చాలా తక్కువ అవగాహన ఉంది. అసలు ఒకళ్ళు మామూలుగా ఒక డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ తీసుకుంటే వాళ్ళు ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకోవడం వరకు మాత్రమే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అది ఇంకా వేరే పరిపరి విధాలా దాన్ని ఉపయోగించవచ్చు, దాన్ని డిజిటల్లీ చాలా యూజెస్ ఉంటాయి అనేది కూడా కామన్ మెన్కి కానీ వాటిని ఉపయోగించే వాళ్ళకి ఎవరికైనా తెలియదు. అసలు వాళ్ళు ఎంత పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా వాళ్ళు ఎంతవరకు అవసరమో ఆ డిజిటల్ కార్డులకు సంబంధించి కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ లేదంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో
ఒక వస్తువులకు సంబంధించి వాళ్ళు ఆర్డర్ పెడితే ఆ ఓటీపీ వస్తుంది చెప్తున్నాం అని అనుకుంటారు తప్పితే దాని వెనకాల ఇంత కుట్రలు కానీ ఈ విధమైన డిజిటల్లీ వాళ్ళందరూ కూడా సైబర్ నేరాలకి మనము నేరగాళ్ళకి వాళ్ళలో చిక్కుకుంటామనే ఆలోచన కూడా ఎవరికి లేదు. సో ముఖ్యంగా మన యూత్ కి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇటీవల కాలంలో చూసినట్లయితే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు సంబంధించి యూత్ అంటే యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. ఏంటంటే ఇది షార్ట్ కట్ మనీ. వాళ్ళు ఏంటంటే వేరే యాప్ల ద్వారా లోన్ తీసుకోవటం, ఆ లోన్ మరో యాప్ లోన్ తీసుకొని అక్కడ తీర్చేసేయటం, ఆ తర్వాత పూర్తిగా మునిగిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎంటర్ అయ్యి దాన్ని మళ్ళీ వాళ్ళని ఆ ఊబిలోంచి బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలనేది అట్లా వస్తా ఉంది. ముఖ్యంగా యువతకి సంబంధించింది ఏంటంటే వాళ్ళ అంటే యువతకి సంబంధించి మన ఆ వయసులో ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కొంతమంది లవర్స్ తో మాట్లాడటం కావచ్చు, ఇంకా అనేక రకాలైన ఇష్యూస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కావచ్చు, అట్లాంటి వాటిల్లో లేకపోతే పోర్న్ వీడియోస్ చూడొచ్చు. అంటే మనకి ఆన్లైన్ కి సంబంధించి అనేక పోర్న్ వీడియోలు వస్తూ ఉంటాయి. ఆ సైట్లకి సంబంధించి మనకి ఏంటంటే వీళ్ళకి 1 minute అండి. సారీ, హలో చెప్పండి. అంటే ఆ పోర్న్ వీడియోలు వీళ్ళు చూసినప్పుడు ఆ లింక్ ద్వారా వీళ్ళు కూడా అవతల వాళ్ళు రికార్డ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాటిని ఏదైతే నెంబర్ ద్వారా వాటిని తిలకించారో వాళ్ళకి యూత్ కి వాడికి పంపించటం, అది అంటే కొంతమంది మహిళల్లో కావచ్చు, యువతలో మహిళలు కావచ్చు, లేకపోతే కాలేజీ టీనేజర్స్ లో ఉండే అమ్మాయిలు కావచ్చు, వీళ్ళు కూడా ఇటీవల కాలంలో వీటిని చూడటానికి అలవాటు పడుతున్నారు. సో ఆ విధంగా వీళ్ళని కూడా రికార్డ్ చేసి వాళ్ళకి అదే నెంబర్కి పంపించి, ఇది కనుక మీరు మాకు మా అమౌంట్ పంపకపోతే మీరు ఏదైతే ఈ పోర్న్ వీడియోలు చూస్తున్న ఆ వీడియోలు ఉన్నాయో వాటిని మేము నెట్ లో పెడతాము, ఆ నెట్ లో పెడతారా మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంటది అని చెప్పేసి వాళ్ళని భయపెడతాం. వాళ్ళు ఏంటంటే ఇది నలుగురిలో తెలిస్తే చులకనైపోతాము, లేదంటే రేపొద్దున జాబ్స్ కానీ వివాహాలకు పెళ్లి కావాలన్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లం అవుతాయి కాబట్టి వాళ్ళు మూడో వ్యక్తి తెలియకుండా ఆ సైబర్ నేరగాళ్లకు వాళ్ళు అడిగిన మొత్తాలను చెల్లించడం ఆ విధంగా అవుతున్న తప్పితే చాలా వరకు కేసులు కంప్లైంట్ దాకా కూడా రావట్లా. ఇప్పుడు రోజుకి 7,000 సైబర్ క్రైమ్ కేసులకి నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సైబర్ క్రైమ్ పోర్టల్ చెప్తున్నప్పటికీ కూడా చాలా వాటికి కేసులు అక్కడితోనే ఆగిపోతున్న పరిస్థితి కూడా ఉన్నట్లు మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి చెప్పచ్చు. అంటే ఈ భవిష్యత్తులో ఇలాంటి సైబర్ నేరాలకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది? అంటే గతంలో అసలు ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఇలాంటి నేరాలు చాలా తక్కువగా జరిగాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొలది కూడా నేరాలు కూడా పెరిగిపోతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్. ఆ గేమ్ ఆడారా లేకపోతే ఏదైనా ఏం చేసినా సరే ఆన్లైన్ త్రూ అయిపోతుంది కాబట్టి ఆ నేరాల సంఖ్య కూడా బాగా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకెలాంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అంటే మనం కొన్ని ప్రాథమికమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవడం ద్వారా వీటిని అరికట్టచ్చు. అంటే మనకి తెలియని నెంబర్ల ద్వారా, ఫోన్ నెంబర్ల ద్వారా మనకి ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఒక మెసేజ్ రూపంలో ఒక లింకులు కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని ఓపెన్ చేయటం కానీ ఆ ఫోన్లకి రెస్పాండ్ కావటం కానీ జరపకూడదు. ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే విదేశాల నుంచి వచ్చే కాల్స్ అనేది మనకు ఐడెంటిఫికేషన్ అనేది చెప్తా ఉన్నారు సైబర్ క్రైమ్ కి సంబంధించి అవేర్నెస్ లో. ముఖ్యంగా మనకు చూస్తే 50% సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళందరూ కూడా ఈ కాంబోడియా, వియత్నాము, చైనా తదితర దేశాలకు సంబంధించి మాత్రమే వీటిని ఆపరేట్ చేస్తా ఉన్నారు. సో అందుకనే అక్కడి నుంచి ఇప్పుడు మనం ఏదైతే సైబర్ నేరానికి గురయ్యి ఆ 100,000 కోట్ల రూపాయలు వాళ్ళకి తరలిపోతున్నాయో వాటిని తేవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన దేశంలో చూసినట్లయితే 10,319 కోట్ల రూపాయలు 2021 నుంచి దాదాపు 2023 మధ్య సంవత్సరం వచ్చేసరికి 10,319 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ళు కొల్లగొడితే దానిలో మనం కేవలం 1,127 కోట్ల రూపాయలకు సంబంధించిన రికవరీ చేపట్టడం జరిగింది. అంటే దాదాపు ఇంకా 9,000 కోట్ల రూపాయలు తిరిగి రాలేని విధంగా సైబర్ నేరగాళ్ళు నేరాలకు పాల్పడ్డట్టుగా ఇక్కడ స్పష్టమవుతుంది. రెండోది ఏంటంటే సైబర్ నిపుణులు చెబుతుంది ఏంటంటే ఏపీకే ఫైల్ రూపంలో, అంటే మన కొత్త నెంబర్ నుంచి వచ్చే లింకులు వస్తాయి. ఆ లింకులు ఎలా ఉంటాయంటే ఏపీకే ఫైల్ రూపంలో ఉండే యాప్ దాని ద్వారా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్ అంటారు దాన్ని. దాని రూపంలో యాప్ డౌన్లోడ్ అవుతుంది. గ్యాలరీ లేదంటే యాప్ల్లోని డేటా సహా అన్ని రకాల అనుమతులు దీని ద్వారా సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోతాయి.
సో మాల్వేర్ దానంతటా అదే ఇదంతా తీసేసుకుంటుంది. మీ ఫోన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, మీ డేటా కానీ, గ్యాలరీలో ఉన్న ఫోటోలు కానీ, వ్యక్తిగత సమాచారం కానీ మొత్తం కూడా ఆ సైబర్ నేరగాళ్ళకి ఆ లింక్ ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో వాళ్ళ ఆధీనంలోకి మీ ఫోన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బెంగళూరులో ఒక అతనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తా ఉన్నాడు. అతనికి మీకు యాపిల్ ఐఫోన్ మీరు గెలుచుకున్నారండి లాటరీలో, మేము ఆ యాపిల్ ఐఫోన్ పంపిస్తున్నాం అని చెప్పేసి అతనికి పంపించడం జరిగింది. అతనేంటి రాగానే ఆ యాపిల్ ఐఫోన్ నిజంగా వాళ్ళు పంపించారు. అది ట్రాప్ అనేది తెలుసుకోవాలి అతను. ఆ యాపిల్ ఐఫోన్ లో అతను సిమ్ తీసి రెగ్యులర్ గా వాడే సిమ్ తీసి దానిలో వేసేసారు. ఎప్పుడైతే ఆ సిమ్ ఆ యాపిల్ వాళ్ళు నేరగాళ్ళు పంపిన యాపిల్ ఐఫోన్ లోకి వేశారో, సో ఆ సిమ్ కానీ ఆ సిమ్ రిలేటెడ్ గా ఉన్న అతని వ్యక్తిగత సమాచారం కానీ ఆ మొత్తం కూడా ఆ సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోవటం, వాళ్ళు దాదాపు 3 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు తరలించిపోవడం జరిగింది. సో అంటే చూడండి, 80,000 రూపాయలు ఐఫోను లేకపోతే ₹1,00,000 ఐఫోన్ ఫ్రీగా వస్తుందని అతను ఆశపడితే అతని అకౌంట్ లో ఉన్న 3 కోట్ల రూపాయలు అతను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో సైబర్ నేరగాళ్ళ ట్రాప్లు ఆ విధంగా ఉంటాయి. అదేవిధంగా మన గుడి మల్కాపూర్కి సంబంధించి ఒక డాక్టర్, ఆమె లేడీ డాక్టర్, ఆమెకు సంబంధించి ఏంటంటే మీరు ఎక్కువగా ఏంటంటే వీళ్ళు కమర్షియల్ గా ఎక్కువగా సంపాదించడం ఇటీవల కాలంలో వైద్య రంగంలో ఎక్కువగా ఉంటుంది. దానిలో ఎక్కువగా బ్లాక్ మనీ ఉంటుంది. సో వైట్ గా చూపించడం అనేది తక్కువగా ఉంటుంది. వారు వేరే వేరే రకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు దాన్ని ఆ సైబర్ నేరగాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు. ఆమె ఫోన్ చేయటం, ఆమె మీ మనీ అంతా పలానా చోట పెట్టారు, సో మనీ లాండరింగ్ పాల్పడ్డారు, విదేశాలకు పంపించారు అనగానే ఆమె కూడా లేదండి దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలంటాం, వాళ్ళు అడిగిన మొత్తాలు ఇవ్వటం. సో వాళ్ళు ఎక్కడైతే ఈ క్యాష్ రూపంలో మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాటిని కనుగొనటం, వాళ్ళు దొడ్డిదారుని కనుగొనటం, ఆయా నెంబర్లకు సంబంధించి వాళ్ళు ట్రేస్ అవుట్ చేయటం, ఆ నెంబర్లని ఉన్న సిమ్ కార్డులను కానీ వాటిని కానీ హ్యాక్ చేయటం, లేకపోతే వాళ్ళని అట్రాక్ట్ చేయటం, వాళ్ళని ట్రాప్ లోకి లాగటం లింకుల ద్వారా, సో దాని ద్వారా సైబర్ నేరాలకు పాల్పడతాం. సో ప్రధానంగా మనం ఏంటంటే ఖచ్చితంగా మనకు తెలియని నెంబర్ నుంచి వచ్చే ఫోన్లని లిఫ్ట్ చేయకూడదు. మనకు తెలియని నెంబర్ నుంచి వచ్చే మెసేజ్లు కానీ లేకపోతే ఇక ఇంటర్నెట్ ద్వారా మనకి చాలా అంశాలు వాళ్ళు మన వ్యక్తిగతంగా చొరబడతా ఉంటారు. వాటికి సంబంధించి అప్రమత్తంగా ఉండటం, ఒకవేళ మీకు ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిందని అనుమానం వస్తే మీకు తెలియకుండా మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరిగినట్టు మీకు సమాచారం బ్యాంక్ నుంచి వస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేసుకోవటం. 1930 అని ఒక నెంబర్ ఇచ్చారు. సో దానికి సైబర్ నేరానికి సంబంధించి దానికి కాల్ చేయటం. సో వీటిని జాగ్రత్త తీసుకోవడం ద్వారా కొంత వాటికి అరికట్టవచ్చు. కానీ లేదా మీ బలహీనతలు కానీ అసలు డిజిటల్ అరెస్టులు అంటే మన్ కీ బాత్ కార్యక్రమంలో గత ఏడాది నరేంద్ర మోడీ గారు ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించిన నేరాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయని ఆయన దృష్టికి కూడా వచ్చిందో, ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో చాలా మంది ద్వారా ఈ సైబర్ నేరాలకు గురైన వారిని ఆయన ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో డిజిటల్ అరెస్టులు అనేవి అసలు ఉండవు, మీరు ఎవ్వరూ కూడా దానికి భయపడద్దని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మనకి చెప్పిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటి దృష్ట్యా కూడా అప్రమత్తతే దీనికి ప్రధానమైన మందు. మరో విధంగా చూస్తే ఏంటంటే బలహీనతలు మనకు ఆశ కానీ దురాశకు కానీ పోవటం ద్వారా మన డబ్బులు కోల్పోవటం అనేది జరుగుతుంది అనేది పాయింట్. రెండోది ఏంటంటే సెక్చువల్లీ అబ్యూజ్డ్ ఫోన్లో మీరు చూడటం కానీ లేదంటే మిమ్మల్ని ఎవరైనా ఆ విధంగా భయపెట్టడం కానీ జరిగితే ఖచ్చితంగా ఎప్పుడో మీ డబ్బులు పోగొట్టిన తర్వాత కాకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించడం ద్వారా ఆ నేరాలకి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మస్తాన్ రావు గారు, మంచి విశ్లేషణ అందించారు. మొత్తంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న అంశం ఏదైనా ఉందంటే సైబర్ నేరాలకు సంబంధించి చాలా మంది కాల్స్ చేసి డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి, లేదా కొరియర్లో మీకు మాదక ద్రవ్యాలు వచ్చాయి, ఆయుధాలు వచ్చాయి, దానివల్ల మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే మీరు మాట్లాడే విధానాన్ని బట్టి కొన్ని మీలో ఉన్న నెగిటివ్ ఏమైనా ఉంటే కనుక వాటి ద్వారా మిమ్మల్ని బెదిరించడం, మీలో ఉన్న బెదిరింపుని వాళ్ళు అవకాశంగా తీసుకుని మీ నుంచి డబ్బులు అయితే దోచుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా యువత ఈ ట్రాప్లో పడుతున్న వైనం అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఇక మీదైనా సరే ఆల్రెడీ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది, ఈ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అన్నోన్ నెంబర్ వస్తే కనుక 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా ఫ్రీ గిఫ్ట్లు వస్తున్నాయి, మీరు ఎక్కడ అటెంప్ట్ చేయకుండానే గిఫ్ట్స్ వస్తున్నాయంటే ఒకసారి ఆలోచించాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాంటి విషయాలందులో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అంశం చాలా విలువైంది. ఎందుకంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు పోతున్నాయి. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది, కొన్ని గిఫ్ట్ల రూపంలో ఇచ్చి కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సో ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.